చదువులో బలహీనంగా ఉన్నావా? అయితే ఈ చిట్కాలతో త్వరగా నేర్చుకో. అనగనగా కొండల మధ్యనున్న పల్లెలో ఒక బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు తన వయసుగల పిల్లలతో ఆడుకోవడం, మేఘాలను చూసి మురిసిపోవడం, పక్షులు చేసే కిలకిల రాగాల లాంటివి చాలా ఇష్టం. ఆ బాలుడికి వచ్చిన చిచ్చు ఏంటంటే తనకి చదువు సరిగ్గా అబ్బకపోవడం. ఎంత ప్రయత్నించినా పాఠాలు గుర్తుపెట్టుకోలేకపోయేవాడు. విషయాలని అర్థం చేసుకోవడంలో బాగా ఇబ్బంది పడేవాడు. పాఠశాలలో గురువు అడిగిన ప్రశ్నలకి తను ఇచ్చిన సమాధానాలకి విద్యార్థులు అందరూ నవ్వేవారు. అప్పుడు తనకి బాగా బాధ కలిగేది. ఒకరోజు ఊరికి ఆనుకున్న అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పాతబడిన గుడి కనపడింది. ఆసక్తిగా మెల్లగా లోపలికి వెళ్ళాడు. లోపల ఒక ఆచార్యులు ధ్యానంలో ఉండడం చూశాడు. అలికిడి రావడంతో ఆచార్యులు కూడా ధ్యానంలో నుంచి బయటకొచ్చారు. అతని ప్రశాంతమైన ముఖముని చూసి బాలుడికి భయం పోయి తనకున్న ఇబ్బందులు చెప్పుకోవాలని అనుకుని, గురువుగారు, నాకు చదువు మీద దృష్టి పెట్టడం చాలా కష్టంగా ఉంది. నేర్చుకున్నవి వెంటనే మర్చిపోతున్నాను. దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయగలరా అని అడిగాడు. ఆచార్యులు నవ్వుతూ మృదువుగా అన్నారు, తప్పకుండా సహాయం చేస్తాను. కానీ అంతకన్నా ముందు నీవు చదువు యొక్క మూల అర్థాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు దానిపై దృష్టి పెట్టగలవు. ఆచార్యులు 5 సూక్తులు చెప్పడం మొదలుపెట్టారు. మొదటి సూక్తి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. ఆచార్యులు ఒక చిన్న గాజు సీసాలో మట్టి నీళ్ళని నింపి ఆ బాలుడిని అడిగాడు, ఇందులో నీకు ఏం కనిపిస్తుంది? అప్పుడు ఆ బాలుడు, ఇది మురికి నీళ్ళలాగా కనిపిస్తుంది, శుభ్రంగా లేవు అని అన్నాడు. అప్పుడు ఆచార్యులు, సరే, దీన్ని కాసేపు అలా ఉంచుదాం అని ఆ సీసాని పక్కన పెట్టారు. కాసేపటికి మట్టి కాస్త అడుగుకి పేరుకుపోయి నీళ్లు స్పష్టంగా కనిపించాయి. అది చూసిన బాలుడికి ఆసక్తిగా అనిపించింది. అప్పుడు ఆచార్యులు, ఇది నీ మనసు లాంటిది. ఆటలు, భయాలు, ఒత్తిళ్లతో నీ మనసులో మురికి పట్టింది. అందుకే నీకు చదువు స్పష్టంగా అర్థం కావటం లేదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ నీళ్లు ఎలా స్పష్టంగా కనిపిస్తున్నాయో నీకు పాఠాలు కూడా స్పష్టంగా అర్థమవుతాయి. అందుకే పాఠం వినే ముందు కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చొని మెల్లగా ఊపిరి తీసుకొని నీ దృష్టిని పాఠంపై ఉంచు అని అన్నారు. రెండవ సూక్తి, మనసుని వాస్తవంలోకి తీసుకురావడం. ఆచార్యులు ఒక దీపం వెలిగించి అన్నారు, ఈ జ్యోతిపై దృష్టి పెట్టు, నీ మనసుని పక్కకు పోనివ్వకుండా చూడు. ప్రారంభంలో బాలుడికి తన పాత విషయాలు, పాఠశాలలో గురువు అడిగిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడం, అలాగే సరిగ్గా రాయని పరీక్షలు లాంటివి గుర్తుకు తెచ్చుకున్నాడు. కానీ కొద్దిసేపటికి ఆలోచనలు ఆపి జ్యోతిపై దృష్టి పెట్టగలిగాడు. గతం పోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. అందుకే చదువుతున్నప్పుడు వాస్తవంలోనే ఉండాలి అని ఆచార్యులు అన్నారు. మూడవ సూక్తి, జ్ఞానాన్ని గ్రహించడమే కాదు, పాటించాలి కూడా. ఆచార్యులు ఒక దూదిని, ఒక రాయిని తీసుకుని పక్కపక్కన పెట్టి వాటిపై నీళ్లు పోశారు. దూది నీళ్లని పీల్చుకుంది, రాయికి నీరు అంటుకుంది. దాన్ని చూపిస్తూ ఆచార్యులు, చాలా మంది విద్యార్థులు పాఠాలని పరీక్షల వరకే గుర్తుపెట్టుకుంటారు, కొంతకాలానికి మర్చిపోతారు. కానీ నీవు దూదిలా ఉండాలి. పాఠాలను అర్థం చేసుకొని నిజ జీవితంలో అలవడించినప్పుడు ఎప్పటికీ ఆ పాఠాలని మర్చిపోరు. నాలుగవ సూక్తి, ఒక పెద్ద పనిని చిన్న చిన్న పనులుగా విభజించు. ఆచార్యులు ఒక పెద్ద దుంపని తీసుకొచ్చి బాలుడికిచ్చి విరగొట్టమన్నారు. ఆ బాలుడు చేయలేకపోయాడు. తర్వాత ఆచార్యులు ఆ దుంపని చిన్న చిన్న భాగాలుగా చెక్కుతూ చివరకు దుంపని విరగదీశారు. అది చూపిస్తూ ఇలా చెప్పారు, పెద్ద పెద్ద పుస్తకాలని ఒక్కసారిగా చదవలేవు. వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించు. ఒక భాగం చదువు, తర్వాత చిన్న విరామం తీసుకో. అలా చేస్తే ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవగలవు. ఐదవ సూక్తి, సాధన నిరంతరం అవ్వాలి. ఆచార్యులు బాలుడిని దగ్గరికి పిలిచి తన చేతిలో 2 గింజల్ని పెట్టి, నువ్వు ఈ 2 గింజలని భూమిలో విడివిడిగా నాటావు. ఒకదానికి నీళ్లు పోశావు, మరొక దానికి నీళ్లు పొయ్యకుండా అలానే వదిలేశావు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పు అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు, ఇది తెలిసిన విషయమే గురుగారు. కొన్ని రోజులకి నీళ్లు పోసిన గింజకి మొలక వస్తుంది, నీళ్లు పొయ్యని గింజకి మొలక రాదు అని అన్నాడు. అప్పుడు ఆచార్యులు, అవును నాయనా, కానీ దీని తాత్పర్యం ఏంటంటే మొలక అనేది జ్ఞానం, నీళ్లు పొయ్యడం అనేది నీ జ్ఞానం పొందాలన్న ఆసక్తి. ఆసక్తి లేకపోతే ఏదీ నేర్చుకోలేవు, ఏదీ తెలుసుకోలేవు అని అన్నారు. బాలుడికి ఎంతో జ్ఞానోదయం అయ్యింది. అలా రోజు
ఆ ఆచార్యుణ్ణి కలిసేవాడు. ఆయన్ని అనుసరిస్తూ తనలో కొన్ని మార్పులను తెచ్చుకున్నాడు. పాఠశాలలో ఆ సూక్తులని ప్రయోగించాడు. మొదట్లో కష్టంగానే అనిపించింది, కానీ కాలక్రమంలో చదువుపై శ్రద్ధ పెరిగింది. విషయాలు అర్థమయ్యేవి. చదవడం తనకి ఇష్టంగా మారిపోయింది. చివరికి చదువులో అందరికన్నా ఉత్తమ శ్రేణిలో నిలిచాడు. అందరూ ఆ బాలుడిని తెగ మెచ్చుకున్నారు. అలా పెద్దవాడయ్యాడు. జీవితంలో విజయవంతుడయ్యాడు. చదువు నీకు కష్టం అనిపిస్తే భయపడవద్దు. ఆ బాలుడిలా నీవు కూడా మారగలవు. ప్రశాంతంగా ఉండు, పట్టుదల ఉంచు, నమ్మకంతో ముందుకు నడువు. ఒకరోజు నీవు కూడా ఒక అద్భుతమవుతావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.